హాయ్ అండి, నమస్తే. చారీ మొబైల్స్ 360 అండి. మన షాప్ అయితే తెలుసు కదా, కమలానగర్లో, అనంతపురం కమలానగర్లో ఏరియాలో ఉందండి. బ్రదర్ వచ్చేసి పీలేరు, తిరుపతి డిస్టిక్ పీలేరు నుండి వచ్చినాడండి. అన్న పేరు ఏం పేరు అన్న? చిన్నరాజు. 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 మన దగ్గర అయితే అమెజాన్లో ఒక S25 అల్ట్రా కొన్నారండి. ఇది వచ్చేసి వ్యారంటీ స్లిప్, ఇది వచ్చేసి అతను పర్చేస్ చేసిన స్లిప్. దీని యొక్క డేట్ వచ్చేసి 10వ తారీఖు 3వ నెల 25వ తారీఖు కొన్నారండి. 10వ తారీఖు 3వ నెల 25. అంటే ఈ రోజుకి వచ్చేసి దగ్గర ఒక 6 డేస్ అవుతుంది. కానీ ఇంత తొందరగా అతను ఎందుకు అమ్ముతున్నాడు మనం అడుగుదాము. అతనికి అయితే క్యాష్ కావాలని వచ్చినాడు. ఈ దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఈ ఫోన్లో? ఏం లేదు, అనుకోకుండా చాలా బాగుంది కదా, మీరు ఎందుకు అమ్ముతున్నావు? చిన్నగా అవసరం ఉండి అమ్మేసాను. మీరు ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత? నువ్వు అడిగిన రేటుకి తీసుకున్నావా? మేము లేదన్న, అనుకున్న రేట్ కుదరలేదు, తక్కువ ఇచ్చారు. ఎంతకి తీసుకున్నాం? 1 lakh వరకు వస్తుంది అనుకున్నాము, మీరు 97 వరకు ఇచ్చారు అంత. అది మంచి రేటే. ఎందుకంటే ఇలా కొత్త ఫోన్లు ఆన్లైన్లో ఎక్కువ రేట్లో కొని క్యాష్గా మార్చుకోవడం చెప్పి నష్టపోద్దండి. బిల్లు బాక్స్ ఉండి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొని మళ్ళీ అమ్మినా కానీ పెద్దగా లాస్ ఉండదు. వాళ్ళు జెన్యూన్గా ఉండే వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇప్పుడు ఈ కస్టమర్ 1,30,000 కొన్నాడు. ఇప్పుడు బట్ మన దగ్గర అయితే 97,000కి ఇచ్చినాడు. అంటే అతనికి 33,000 రూపాయలు అతనికే లాస్ అయిందన్నమాట. ఓకేనా? ఇలా నెక్స్ట్ టైంలో ఇలా అంత పెద్దగా లాస్ కాకుండా చూసుకో. పెద్ద ఫోన్లు కొనొద్దండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చారీ మొబైల్ని సంప్రదించండి.